మహబూబాబాద్లోని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో కామ్రేడ్ బోగా శ్రీరాములు అలియాస్ మాధవన్న 21వ సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణ కార్యదర్శి కామ్రేడ్ తెల్లబోయిన లక్ష్మయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ మండల వెంకన్న మాట్లాడుతూ గోదావరిలోయ ప్రతిఘటన ఉద్యమంలో కామ్రేడ్ బోగా శ్రీరాములు మాధవన్న త్యాగం ఎంతో గొప్పదని పేర్కొన్నారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి కుటుంబ బాధ్యతలను మోస్తూ బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసిన వెంటనే ప్రజా విముక్తి కోసం తన జీవితాన్ని విప్లవోద్యమానికి అంకితం చేసి తుది శ్వాస వరకు ప్రజల కోసం పనిచేసిన మహానీయుడని ఆయన కొనియాడారు. ముక్కుసూటిగా నిక్కచ్చిగా మాట్లాడే తత్వం ఉన్న మాధవన్న అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగానే కాక పలు పదవుల్లో ఎన్నో బాధ్యతలు నిర్వహించారని గుర్తు చేశారు. కాగా గుండె జబ్బుతో 4 సంవత్సరాలు పోరాడి 2003 మే 16న మాధవన్న తుదిశ్వాస విడిచారంటూ మండల వెంకన్న పేర్కొన్నారు. దోపిడీ పాలనను అంతం చేసి ప్రజారాజ్యాన్ని స్థాపించడం అనే మాధవన్న ఆశయ సాధన కోసం తుది వరకు పోరాడటమే అన్నకు ఇచ్చే నివాళి అని, ఆయన ఆశయాన్ని పరిపూర్తి చేద్దామంటూ వెంకన్న పిలుపునిచ్చారు. జోహార్ కామ్రేడ్ మాధవన్నకు సాధిస్తాం కామ్రేడ్ మాధవన్నని ఆశయాలను సాధిస్తాం కామ్రేడ్ మాధవన్నని ఆశయాలను ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సభ్యులు, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి కామ్రేడ్ బోగా శ్రీరాములు మాధవన్న 21వ వర్ధంతిని మనం జరుపుకుంటున్నాం. కామ్రేడ్ మాధవన్న జీవితం మొత్తం కూడా పార్టీ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడి అనేక నిర్బంధాలు, కేసులు, చిత్రహింసలు భరించినటువంటి కామ్రేడు 3 సంవత్సరాలు జైలు శిక్షను కూడా అనుభవించి తిరిగి పార్టీ కాంటాక్ట్లోకి వచ్చి పార్టీలో అహర్నిశలు పనిచేశాడు. తను ఖమ్మంలో విద్యార్థి దశ నుండే 1969 నక్సల్బరీ వసంత మేఘగర్జన తోటి ఆకర్షితులై విప్లవ పార్టీలో కొనసాగినటువంటి ఒక మహనీయుడు కామ్రేడ్ రవెన్న, కామ్రేడ్ దేవసిన్నయ్య, కామ్రేడు అనేక మంది కామ్రేడ్స్ తోటి సాన్నిధ్యం కలిగి విప్లవోద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించాడు. పాత సూర్యాపేట జిల్లా, పాత సూర్యాపేట తాలూకాలో జన్మించినటువంటి మాధవన్న మన వరంగల్ ఏజెన్సీ ప్రాంతంలో ఒక అడవి డాక్టర్గా సుపరిచితులైనటువంటి పాపికొండలు, తర్వాత అక్కడి నుంచి మన ములుగు ప్రాంతం, ఏటూరు నాగారం, ములుగు, మహదేవపూర్ ప్రాంతం నుంచి మన ఇల్లెందు, మహబూబాదు ప్రాంతానికి వచ్చాడు. ఆ తర్వాత 1984లో అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన కాలం నుండి ఇప్పటి వరకు చనిపోయేంత వరకు కూడా తాను విప్లవోద్యమంలో కొనసాగాడు. విప్లవోద్యమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లాలో కార్యదర్శిగా పనిచేశాడు. తనకు హార్ట్ ఎన్లార్జ్మెంటు జబ్బు వచ్చి ఆ జబ్బుతోటే చాలా రోజుల పాటు ఇబ్బంది పడి 2003 ఇదే రోజు మే 16వ తారీఖు నాడు రాత్రి వరంగల్లోని జయ హాస్పిటల్లో మరణించాడు. తన ఆశయం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. వరంగల్ జిల్లాకు పాత ఇల్లెందు తాలూకాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సుపరిచితులైనటువంటి వ్యక్తి. తన త్యాగాన్ని మనం మర్చిపోకుండా అహర్నిశలు మాధవన్న ఆశయాలను కొనసాగించడం కోసం మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి మరోసారి మాధవన్నకు జోహార్లు.